స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. మేజర్ ప్రొడక్ట్ ఇన్ ద రియాక్షన్ ఈజ్, ఇక్కడ ఫినైల్ రింగ్ అటాచ్ అయింది, ఇక్కడ అన్సాచురేషన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది. సో ఈ డబుల్ బాండ్ ఎటు షిఫ్ట్ అయితే ఏమేమి క్యాటయాన్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ బ్రోమిన్, ఇక్కడేమో ఫినైల్ రింగ్. ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అయితే ఫినైల్ రింగ్, ఈ డబుల్ బాండ్ ఇటు షిఫ్ట్ అయితే సో నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ ఇలా ఫామ్ అవుతాయి. ఈ టూలో మోస్ట్ స్టేబుల్ ఇది అవుతుంది. సో మోస్ట్ స్టేబుల్ వన్, ఎందుకంటే ఫినైల్ రింగ్ ఉంది కాబట్టి ఇట్లా ఫినైల్ రింగ్ అటాచ్ అయ్యి ఉంటే కాంజుగేటెడ్ సిస్టమ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్. సో డిలోకలైజేషన్ బాగా జరుగుతుంది ఇక్కడ. సో ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్. సో స్టేబుల్ దాంతో హెచ్బిఆర్ రియాక్షన్ చేస్తుంది. సో రియాక్ట్స్ విత్ హెచ్బిఆర్ టు ఫామ్ బిఆర్, ఇక్కడ అటాచ్ అవుతుంది, హెచ్ ఇక్కడ అటాచ్ అవుతుంది. సో బిఆర్ ఫినైల్, సో ఈ బిఆర్ మైనస్ ఈ ప్లస్కి అటాచ్ అవ్వాలి. సో బిఆర్, ఈ హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అవుతుంది. సో మనకి స్టేబుల్ ఫామ్ అయ్యేది ఇది హైలీ స్టేబుల్. ఇక్కడేమో ఫినైల్ రింగ్, బిఆర్, సో బిఆర్ ఇక్కడ అటాచ్ అవ్వాలి, సో హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇది హైలీ అన్స్టేబుల్. సో మేజర్ ప్రొడక్ట్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ కాంపౌండ్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది.